వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కోసం పార్టీల వ్యూహాలు. సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జూబ్లీహిల్స్కు జరగనున్న ఉప ఎన్నిక రెండోది. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు మొదటి ఉప ఎన్నిక జరిగింది. భారత రాష్ట్ర సమితి నుంచి గెలుపొందిన లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గతంలో ఈ ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో తాజాగా ఉప ఎన్నిక అనివార్యమైంది. మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి 2018, 2023లలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన భార్య మాగంటి సునీతను భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని ప్రకటించగా బీజేపీ కూడా బలమైన అభ్యర్థి వేటలో ఉంది.